నీకు బ్రేకప్ అయినట్టే నాకు ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ అయింది చేయి. సెకండ్ మ్యారేజ్. నీకోసమే నేను ఇంత కష్టపడింది, నీకోసమే నేను ఇన్ని తప్పులు చేసింది, నీకోసమే నేను ఇంత దిగజారిపోయింది. పోనీ నువ్వు వచ్చాక ఏం మారింది? మొత్తం కథ మారిపోయింది. ఏంట్రా డల్గున్నావు? నువ్వు చెప్పినట్టే మీరుకి వెళ్ళి ప్రపోజ్ చేశాను రా. నువ్వు అందా? తనకి నేనంటే ఇష్టమే అంట. మరి ఇంకే అంతా సెట్ కదా. కానీ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో పెళ్ళై డివోర్స్ అయిందంట. ఇక నేనేం మాట్లాడకుండా బయటకు వచ్చేసాను. మీరానా? రే ఎప్పుడు చెప్తావు కదరా, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. ఈ విషయంలో కూడా ఏదైనా చెప్పురా. ఈ సెకండ్ అనే ఫీలింగ్ ఏంది చూడు, అది తీసుకోలేకపోతున్నాను రా. ఒరే కొన్ని చెప్తే తెలుసుకుంటాం, కొన్ని తెలుసుకొని చెప్తాం. ఒరే విషయంలోనే నేనేం చెప్పలేను రా. అది నీ మీద, నీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఐఎమ్ సారీ. బండి సర్వీసింగ్కి ఇచ్చాయి. సరే నాన్న. నాన్న నాన్న మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? చెప్పరా. నాన్న నా లైఫ్లో ఈ 2 అనే నెంబర్ ఏంటి నాన్న? నేను దాన్ని వదిలినా అది నన్ను వదలట్లేదు. అది నీ జాతకంలోనే ఉందిరా. అది మంచి అనుకుంటే మంచి, చెడు అనుకుంటే చెడు. అంతా నీ బుర్ర మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ నాన్న అది నాకు... నువ్వు ఇంకేం ఆలోచించకు, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నాకు టైం అవుతుంది. మాయా ఎలా ఉన్నావు? గుడ్. చాలా రోజులైంది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్ అయింది. యా. నీకు ఇంకా ఈ చాయ్ పిచ్చిపోలేదా? చేయి లవ్స్ చాయ్, అది ఎప్పటికీ మారదు మాయా. నీ వర్క్స్ బాగా రీచ్ అవుతున్నాను విన్నాను. కంగ్రాట్స్ చేయి. థ్యాంక్ యూ. సారీ. దేనికి? ఆ రోజు అలా వెళ్ళిపోయి ఉండకూడదు. ఇట్స్ ఓకే మాయా. అయినా నువ్వేంటి ఇక్కడ? నా ఆఫీస్ ఇక్కడే. ఓ, చాయ్ తాగుదామని వచ్చా. సడన్గా నేను చూసి షాక్ అయ్యా. సరే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ మాట్లాడాలనిపించింది. పెళ్ళైపోయిందా? నో. మరి బాయ్ ఫ్రెండ్? ఉన్నాడు, బట్ ఎందుకో సెట్ అవ్వదనిపిస్తుంది. నాకు లవ్ని ఇవ్వడం తీసుకోవడం తప్ప
గట్టిగా పట్టుకోవడం రాచ్చే, కానీ ప్రేమ ఆ పట్టుకోవడంలోనే ఉంటుంది. ఆ రోజు కూడా నాదే తప్పు. నేను, నా మైండ్ సెట్ ఇదే తప్పు. అందుకే సారీ. మాయా, వస్తున్నా. నేను వెళ్ళాలి. బాయ్ చే. బాయ్ మాయా. ఆల్ ద బెస్ట్. చే, ఆ? నీ లైఫ్లో ఎవరూ లేరా? అర్థమైంది. ఓకే బాయ్. బ్రో ఎక్కడున్నారు బ్రో? నేను డబ్బింగ్ ఇంజనీర్ జయంత్ని. బ్రో ఇక్కడ మీరా? ఇక్కడ ఎవరో స్టూడియోకి వచ్చి ఇబ్బంది పడుతున్నారు బ్రో. ఒకసారి మీరు తొందర రండి బ్రో. ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల నిన్ను పెళ్లి చేసుకున్నా, నా లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందనంగానే పెళ్ళైనా అర్థం చేసుకుని తప్పు నీ మీద వేసుకున్నావు. దానికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మీరా. అనిల్, దిస్ ఇస్ మై వర్క్స్ ప్లేస్. యూ కాంట్ కమ్ హియర్. ఐ నో మీరా, బట్ జస్ట్ గివ్ మీ మినిట్. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదు మీరా. తన ఫ్యామిలీ, తన బ్యాక్గ్రౌండ్ ఇవేమీ తెలియకుండా తను నేను ఇష్టపడిపోయా. అయినా మన పేరెంట్ చూసే సంబంధాలే కరెక్ట్ మీరా. మన తగ్గట్టు మనకేం కావాలో అవే ఇస్తారు. మనమే ఈ లవ్వు గివ్వు అని. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? బాగా ఆలోచించా మీరా. నా ఫ్యామిలీకి నువ్వే కరెక్ట్. ఐఎమ్ సో సారీ. అయిందేదో అయిపోయింది. మళ్ళీ మనం ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. వాట్ ఆర్ యూ టాకింగ్? నేను ఎట్లా కనిపిస్తున్నాను నీకు? నేనేమైనా బొమ్మనా? నువ్వు రమ్మంటే వచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి? డూ యూ అండర్స్టాండ్? నేను డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేశాను అనిల్. విచ్ మీన్స్ యూ అండ్ మీ ఆర్ నాట్ టుగెదర్. నీకు నాకు సంబంధం లేదు. అండ్ నీ వల్ల నా లైఫ్లో నేను చాలా కోల్పోయాను. అది నీకు కూడా తెలుసు. కానీ నేను ఎప్పుడూ నేను ఒక్క మాట కూడా అనలేదు. ఇది కూడా నీకు తెలుసు. సో ఎనఫ్ ఇస్ ఎనఫ్. మీరా అలా అనుకు మీరా. నువ్వు లేకపోతే ఐ లూజ్ ఎవ్రీథింగ్. But I already lost everything. You know what I went through? Do you know what I'm going through? ఐ నో, బట్ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. అదర్వైజ్ Otherwise? నేను ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయను. What? What the hell? నాకు ఇంకొక ఆప్షన్ లేదు మీరా. నువ్వు నా లైఫ్లో ఉండాలంటే నేనేం చేయడానికైనా రెడీ. లేకపోతే మీరా ప్లీజ్ మీరా యాక్సెప్ట్ మీ మీరా. మీరా ప్లీజ్ మీరా. సారీరా, నాకేం తెలుసు అక్కడ అంత ఫైట్ సీన్ అవుతుందని. ఏదో ఎమోషనల్ పడేసా, ఏమనుకోకు. వచ్చా కదా. ఇప్పుడు మళ్ళీ ఆ మెకానిక్ గడి దగ్గరికి వెళ్ళాలా? నా బతుకే వాడి దగ్గర అయిపోయింది. రే మెకానిక్, ఈ బండి పని చేయట్లేదు, ఒకసారి వచ్చి చూడు. నా మనసేం బాగాలేదు. ఈరోజు నేనేం చేయను, ఆడబెట్టేసిపో. రే ఇంటికి వెళ్ళాలిరా, ఒకసారి వచ్చి చూడు. నా చెప్తే అర్థం కాదా? మనసు బాగాలేదని చెప్పినాను కదా. మెకానిక్ గాడు రోడ్డు పక్కన 4 బైకులు కొట్టేసినాడు.
ఈ మాట నేనేం తినేదనుకుంటున్నావా? మేము మనుషులమే, మాకు లైఫ్ ఉంది, మాకు బాధలు ఉన్నాయి. అర్థం చేసుకో. నా మైండ్లో ఏదో పెట్టుకొని మాట్లాడినాను, సారీ. ఏమైందిరా నీకు? తప్పు చేసినాను, ప్రేమించి తప్పు చేసినాను. ఆ రోజు నేను బైక్ కొట్టేసినప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగినావు కదా. రాణి అన్న, నేను ప్రేమించినాను. ఆ అమ్మాయి కోసమే కొత్త బైక్ కొనుక్కొని తీసుకుపోయినా. కానీ ఆడెవడికో కారు ఉందని పుడిచింది. అయినా తప్ప అమ్మాయిది కాదన్నా, మనిషి ఆశ అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. అది మనమే అర్థం చేసుకోం. రే, నువ్వు ఓకేనా? ఓకే అన్న. బైక్ రిపేర్ చేసినట్టే మనసుకు కూడా చిన్న రిపేర్ చేయాలి, అంతే. నీది నాది కథలు వేరంతేరా, బాధ ఒకటే. నీకేమైందా? నువ్వు బాగానే ఉన్నావు కదా. బాగున్నాను, బాగానే ఉన్నాను. నాదొక సెకండ్ హ్యాండ్ లైఫ్ రా. మీరా ఎంత మంచి అమ్మాయి, కానీ ఈ సెకండ్ అనే ఫీలింగ్ అని చూడు, అది తప్పు చేస్తున్నావు తప్ప. నా ఇక్కడ లైఫే సెకండ్ హ్యాండ్ నా, ఇంక మనుషులదే ఉంది. ఈ షెడ్ సెకండ్ హ్యాండే, ఆ బైక్ సెకండ్ హ్యాండే, దాన్ని రిపేర్ చేసే పానర్ కూడా సెకండ్ హ్యాండే. అంతెందుకు నా, మా అమ్మ ఉండదు కదా. మా అమ్మ కాదంట. నేనాడో రోడ్డు పక్కన పడి ఉంటే నన్ను తీసుకొచ్చి వాళ్ళ కొడుకు కంటే నన్ను ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కదన్నా. ఏదైనా సెకండ్ అనుకుంటేనే సమస్య, మనదనుకో ఏ సమస్య ఉండదు. నా ఏదేదో మాట్లాడుతూ ఉండా, ఏమనుకోవద్దు. బాధలో ఉండి ఏం మాట్లాడినా నాకే తెలియదు. సరే, ఒక్క నిమిషం ఉండు, బండి సెట్ చేస్తా. రే, నువ్వు చేస్తుండవు, ఇప్పుడే వస్తా. ఇక్కడ ఏం చేస్తున్నావు మీరా? నీకోసం ఎక్కడెక్కడ ఎత్తుకని తెలుసా మీరా? సారీ, నేనే కావాలని నేను అవాయిడ్ చేస్తున్నా. అంటే మనసేం బాగాలేదు మీరా, ఏదైనా తప్పుగా మాట్లాడేస్తాను భయంతో నేనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాడిని ఎందుకు కొట్టావు? నువ్వే ఇష్టమన్నావు, నువ్వే అవాయిడ్ చేస్తున్నావు. అయినా నేను నీకు కాల్ చేసింది వర్క్ గురించి, నీ గురించి ఏం కాదు. మీరా, నా లైఫ్లో ఈ 2 అనే థింగ్ అన్నిసార్లు ఎదురుపడుతుంటే అదొక బ్యాడ్ వైబ్ ఇస్తుంది అనుకుంటున్నా మీరా. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఆ సెకండే వర్కౌట్ అవుతుంది మీరా. ఆ రోజు యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే, నువ్వు పరిచయం కాకుండా ఉంటే, ఈరోజు
ఇలా ఉండేది కాదు మీరా. ఇదంతా డెస్టినీ మీరా, డెస్టినీ. మరి ఇప్పుడు ఏమంటావు? ఇక చెప్పడానికి ఏం లేదు మీరా, అంతా చెప్పేశా. ఐ మీన్ లవ్ విత్ యూ. లేచే ఈ లవ్ ఇదంతా నో. నీ లైఫ్లో ఒక ఫ్రెండ్గా, ఒక బిజినెస్ పార్ట్నర్గా మాత్రమే ఉండగలను. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో లవ్ ఇదంతా ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్. చూద్దాం, లెట్స్ టేక్ సమ్ టైం. కొన్ని రోజుల తర్వాత కూడా ఈ లవ్ ఇలాగే ఉంటే విల్ థింక్ అబౌట్ ఇట్. అండ్ అప్పటిదాకా ప్లీజ్ నా దగ్గర ఈ టాపిక్ తీసుకురాకు. ఓకే మీరా, అంతవరకు నేను డిస్టర్బ్ చేయను. టైం తీసుకుందాం, చాలా టైం తీసుకుందాం. కానీ ఈసారి ప్రపోజల్ డైరెక్ట్ పెళ్ళికే. అది నీకు సెకండ్ షాదీ అవ్వచ్చు, కానీ మనకి ఫస్ట్ షాదీ. రేపు 10 AM ఫిల్మ్ నగర్ వర్క్ ఉంది, వచ్చేసాయి. ఐల్ మేక్ అ మూవ్ నౌ. కొన్ని దూరాలు దగ్గర చేయడానికే పుడతాయి. మాది అలాంటి కదే. డెస్టినీ ఏం ప్లాన్ చేయదు, మనం ప్లాన్ చేసేదే డెస్టినీ అవుతుంది. ఈ సెకండ్ షాదీ నా లైఫ్లో ఒక సెకండ్ ఎండింగ్. సినిమాలోలానే మా లైఫ్లో కూడా హ్యాపీ ఎండింగ్ వచ్చేసింది. మీరా వాళ్ళ పేరెంట్స్తో, నేను నాన్న అన్నయ్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. మాకు పెళ్ళి కూడా అయిపోయింది. కానీ మన మెకానిక్ ముని